అదే మాట్లాడుతున్నాను. ఏమంటున్నా అంటే ఇన్ని రోజులు నేను దగ్గర పిల్లలను పంపినా, నా పిల్లల చదువు చెప్పినావు. మరి ఇవాళ మందు దాయిపోతున్నావు, కొంత పైసలు ఇస్తున్నావు, విపరీతమైన ప్రచారం చేస్తున్నావు. ఇది ఇన్ని రోజులు నా పిల్లలకు నువ్వు ఏం నేర్పినావు? ఒక కార్పొరేట్ పొలిటికల్ మీద ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ జెండా మోసింది చెప్తాదన్న. దిస్ క్వశ్చన్ అది తప్పనా? లేదంటే పొడి చేసి కాదు అదే పక్క చేస్తాను. స్టాండ్ బై వేరే నుండి నేను అడిగా. నేను జీవన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నేను ఏం చెప్పింది సార్, నేను నిజామాబాద్ స్పెసిఫిక్ జీవన్ రెడ్డిని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మై స్టేట్మెంట్. బికాజ్ యూ వాజ్ ఆస్పిరెంట్ ఫర్ ద చీఫ్ మినిస్టర్, యూ వాజ్ ఆస్పిరెంట్ ఫర్ చీఫ్ మినిస్టర్. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయమని చెప్పి నేను కూడా వాళ్ళకే వేయమంటే, ఎందుకంటే జీవన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి. కానీ వాస్తవం అనేది తెలవాలి కాబట్టి చెప్తాను. దిస్ ఇస్ ద రియాలిటీ. రియాలిటీ అండ్ కార్పొరేట్ హ్యాస్ ఎంటర్ ది పొలిటికల్ మాఫియా. దిస్ విల్ బి ఎ డేంజర్ ఫర్ ద కమ్యూనిటీస్. కార్పొరేట్ అంటోడు పొలిటిషియన్ రావద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. నా బాధ అదేనా? నువ్వు నిలబడితే కానీ ఎవరు నిలబడి వచ్చిన కాదు. అన్ని 3 పార్టీలు మాఫియా పొలిటికల్ వీళ్ళనే పెట్టింది. దీని తెలంగాణ తెచ్చుకోవాలని